శ్రీ హరివాయు గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. నిన్నటి రోజున మన భగవద్గీత ఉపన్యాసంలో 3వ అధ్యాయంలో 13వ శ్లోకం చివరగా చెప్పుకున్నాం. బ్రహ్మ యజ్ఞములు చేయమని చెప్పి యజ్ఞము ద్వారా దేవతలను తృప్తిపరచి వారి ద్వారా మీరు లాభాన్ని పొందండి, అలాగే మీరు దేవతలు ఇచ్చినటువంటి పంటలను భగవంతునికి వారి ద్వారా భగవంతునికి సమర్పించి ఈ విధంగా మీరు పరస్పరము ఇద్దరు ఉండండి అని చెబుతూ యజ్ఞమునందు ఆ భగవంతునికి సమర్పించినటువంటి తరువాత మనము ఆ అన్నాన్ని భగవంతునికి నివేదించిన తరువాత భుజించాలి. భగవంతునికి నివేదించిన అన్నము తిన్నవాడు అన్ని పాపముల నుండి విముక్తుడవుతాడు. అలా కాకుండా తన కొరకు తాను వండుకొని తినేటటువంటిది అన్నము కాదు, అది పాపము. అంటే తన కొరకు తాను వండుకొని భగవంతునికి ఎవరికి సమర్పించకుండా తాను తిన్నటువంటి అన్నము అది పాపముగా పరిణమిస్తుంది అని చెబుతూ ఈ జగచ్చక్రము ఎలా సాగుతుంది అనేటటువంటి విషయాన్ని 14, 15వ శ్లోకాలలో కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అంటున్నారు. ఈ కర్మలు ఉన్నాయి కదా, కర్మ చేస్తేనే మనము బంధము కలుగుతుంది అంటున్నావు కదా, అది కాదు. ఈ కర్మలు జగచ్చక్రానికి ప్రవర్తకమవుతూ ఉన్నది కాబట్టి కర్మ చేసే తీరాలి, లేకపోతే అనర్థం కలుగుతుంది. ఈ జగత్తునందు ఎవడూ ఏ పని చేయకుండా ఊరికే కూర్చుంటే ఒకసారి మీరు ఆలోచిస్తే ఎంత అరాచకానికి అది దారితీస్తుంది మీరు ఊహించవచ్చు. కాబట్టి ఈ జగత్తు వ్యాపారము జరగాలి అనంటే కర్మ చేసి తీరాలి, చెయ్యకపోతే అనర్థం కలుగుతుంది అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. మొదట ఈ 2 శ్లోకాల భావాన్ని చెప్పి రాఘవేంద్ర స్వామి వారి వ్యాఖ్యానాన్ని పెట్టుకొని దీనిని వివరించే ప్రయత్నం చేస్తారు. అన్నాద్భవంతి భూతాని, అన్నము చేత అన్ని ప్రాణుల శరీరములు ఉత్పత్తి అవుతుంది. పర్జన్యాత్ అన్న సంభవ, అన్నము ఆదిత్యుని చేత కలుగుతుంది. యజ్ఞాద్భవతి పర్జన్య, ఆదిత్యుడు యజ్ఞము చేత, యజ్ఞ కర్మ సముద్భవ, యజ్ఞము కర్మ చేత కలుగుతుంది. ఇక కర్మ పుట్టింది, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, కర్మ పుట్టింది బ్రహ్మ చేత, బ్రహ్మాక్షర సముద్భవం, ఆ బ్రహ్మ అభివ్యక్తమైనటువంటిది వేద మంత్రముల చేత. ఆ వేదాక్షరములు అభివ్యక్తికి ప్రాణి యొక్క శరీరమే కారణము. ఆ వేదములను ఉచ్చరించాలి, దానికి కారణము ఈ ప్రాణి శరీరం. ఈ విధంగా తస్మాత్ సర్వగతం బ్రహ్మనిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, ఈ విధంగా
పరంపరగా యజ్ఞము చేసినప్పుడు వృష్టి అంటే వానలు మొదలైనటువంటి మూలంగా బ్రహ్మ అభివ్యక్తి అవుతాడు. కాబట్టి సర్వగతుడైనటువంటి బ్రహ్మను, పరబ్రహ్మను యజ్ఞే ప్రతిష్ఠితం అని, యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడ్డాడు అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. ఇక మనకు ఈ యజ్ఞములు చెయ్యాలి. ఎందుకు? ఆ వానలను కురిపించేటటువంటి దేవతలకు మనము హవిస్సులను ఇవ్వాలి. వాళ్ళు వానలు కురిపించాలి. వానల చేత పంట పెరగాలి, అన్నము కావాలి. ఆ అన్నము తిన్నటువంటి పురుషుని రేతస్సు మూలంగా ఆ పురుషుడు స్త్రీతో సంగమించినప్పుడు ప్రాణులు, దేహములు పుడతాయి. కాబట్టి ఆ అన్నము ఆదిత్యు నుండి, పర్జన్యుడు నుండి పుడుతుంది. ఆ సూర్యుని నుండి అన్న సంభవ, ఇక్కడ వానలు పడి మొలకలెత్తి పంటలు పెరుగుతాయి. ఈ విధంగా మేఘమండలమునకు అభిమాని అయినటువంటి ఆదిత్యుడు యజ్ఞాద్భవతి, యజ్ఞము చేత బలిష్ఠుడవుతాడు. ఇక్కడ యజ్ఞము అనంటే నెయ్యి మొదలైనటువంటి హవిస్సులు. యజ్ఞదీక్ష తీసుకున్నటువంటి యజమాని పౌమానాయ స్వాహ, పౌమానాయ నమ, రుద్రాయ స్వాహ, రుద్రాయుధం నమమ అని హవిస్సులను వేసి నెయ్యిని వేయటం చేత అది పొగలు వచ్చి మేఘమండలంలో చేరుతాయి. కాబట్టి ఈ విధంగా ఒకదానికొకటి చక్రం, ఒకటి నుండి ఒకటి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టే కృష్ణుడు చెబుతూ ఉన్నాడు, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. అన్నము నుండి ప్రాణులు, ప్రాణుల నుండి అన్నము ఆదిత్యుని నుండి, ఆదిత్యుడి యజ్ఞము నుండి, యజ్ఞము కర్మ చేత, కర్మ బ్రహ్మ నుండి, బ్రహ్మ వేద మంత్రముల చేత, తరువాత వేదాక్షరములు ప్రాణి అంటే మనుష్యుల నోటి నుండి, ఉచ్చారణ నుండి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యజ్ఞము చెయ్యాలి. మనకు చేస్తే కానీ ఈ జగద్వ్యాపారం సాగదు అంటూ ఉన్నాడు. కాబట్టి మనము యజ్ఞములు చేయమని ఏమి ప్రజాపతి చెప్పి ఉన్నాడు, దానిని చేయడానికి మనము కర్మనే కారణము. కర్మ లేకపోతే ఈ జగద్వ్యాపారం జరగడానికి కర్మ ప్రవర్తకాలుగా, కర్మలు ప్రవర్తకములుగా ఉంటూ ఉన్నాయి అని మనకు స్పష్టంగా ఇక్కడ చెబుతూ ఉన్నాడు భగవంతుడు. ఈ జగత్ చక్రమును గురించి 16వ శ్లోకంలో కూడా కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి. హే అర్జున, ఈ రీతిగా ప్రాచీనుల చేత లేదా భగవంతుని చేత అందరి జీవుల ఇష్టసిద్ధి కొరకు ప్రవర్తితమైనటువంటి ఈ చక్రాన్ని ఎవరైతే అనుసరించరో వారి జీవనము పాపసాధనమవుతుంది. వాడు విషయ పదార్థములందే ఆసక్తుడై ఉంటాడు. అటువంటి వాని జీవనము వ్యర్థము అని దీని భావం. ఇక వ్యాఖ్యాన ప్రకారంగా మనము చూసుకుంటే ఈ యజ్ఞములు చేయటము, దేవతలకు యజ్ఞముల ద్వారా హవిస్సులనిచ్చి వారిని తృప్తిపరచటము, వారి తృప్తులై మనకు వానలను కురిపించడము, వాటి ద్వారా ఈ ముందు చెప్పినట్లుగా అన్నీ జరగటం అనేటటువంటిది ఇది జగచ్చక్రంగా ఉంటూ ఉన్నది. దీనికి యజ్ఞం చేయటం అనేటటువంటి కర్మ ప్రవర్తకంగా అంటే చోదక శక్తిగా ఉంటూ ఉన్నది. మనము చెప్తూ ఉంటాం రామరాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి అని. రామరాజ్యం రావాలి అని అంటే రామరాజ్యంలో, రాముని కాలంలో
అందరూ కూడా వారి వారి ధర్మములకు కట్టుబడి వారికి నిర్దేశింపబడినటువంటి ఆ ధర్మాలను తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉండటం వలన, అంటే ఒక విధంగా ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి వ్యవస్థ సక్రమంగా ఉంటున్నది, అన్నీ సకాలంలో జరుగుతూ ఉన్నది. అందరూ వారి పనులను సక్రమంగా అత్యంత క్రమశిక్షణతో చేస్తూ ఉన్నారు కాబట్టి, చేస్తూ ఉండేవారు కాబట్టి రామరాజ్యము సుభిక్షంగా ఉన్నది అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ మనము ఇప్పుడు కరువు కాటకాలు వస్తున్నాయి ఎందుకు అనంటే, మనము యజ్ఞములను చేయటం లేదు. ఆ యజ్ఞము చేసి మనకు మేలును చేకూర్చేటటువంటి ఈ పంచభూతములలో ఉన్నటువంటి దేవతలను, వానకు నియామకుడైనటువంటి దేవతడు సూర్యుడు, వీళ్లను మనము ఉపాసన చేయకుండా వారికి చెల్లించవలసినటువంటి హవిస్సులను కృతజ్ఞతాపూర్వకంగా మనము సమర్పించటం లేదు. యజ్ఞయాగాదులు చేయటం లేదు. పైగా యజ్ఞయాగాదులు చేయటం మూఢనమ్మకము అని అంటున్నాము. ఈ విధంగా మనము దారి తప్పాము. అంటే ఈ జగచ్చక్రాన్ని ప్రాచీనులు యజ్ఞయాగాదులు హోమములు చేస్తూ మనకు ఆ సందేశాన్ని ఇచ్చి వెళ్ళారు. ప్రతి ఒక్క తరానికి, ముందు తరానికి వాళ్ళు మార్గాన్ని నిర్దేశిస్తూ అయ్యా ఇలా మీరు ఉండండి అని చెప్తూ వచ్చారు. అదే చెప్తూ ఉన్నారు. ఏవం ఈ రీతిగా పురాతనై ప్రాచీనుల చేత, మన పూర్వీకులు వాళ్ళేమి తెలివి తక్కువ వారు కాదు, ఎందుకంటే జ్ఞానులు గొప్పవారు, వారి చేత ప్రవర్తితం ఈ జగచ్చక్రం అంటే యజ్ఞాలు చెయ్యటం ఇవన్నీ ఏమి ఒక పద్ధతి ఉందో, లేదా భగవంతుని చేతనేనే, భగవంతుని వలననే జీవులకు ఇష్టార్థములు సిద్ధి కావాలి. అంటే మనమందరూ జీవించాలి, జీవించడానికి అన్నం కావాలి, అన్నం రావాలి అంటే ధాన్యం పండాలి, ధాన్యము పండాలి అని అంటే వానలు రావాలి, వానలు రావాలి అని అంటే వానదేవుణ్ణి పూజించాలి. ఏ విధంగా? యజ్ఞము ద్వారా. ఇది జగచ్చక్రము. ఈ లోకమునందు ఈ విధంగా ఈ జగచ్చక్రాన్ని ఎవరు నానువర్తయతి, ఎవడైతే అనుసరించడో, అంటే ఎవడైతే ఎవనికి నిర్దేశింపబడినటువంటి కర్మను వాడు చెయ్యడో, వాడు ఏమవుతూ ఉన్నాడు? ఈ జగచ్చక్ర ప్రవర్తకునికి కారణం కాకుండా దాని వినాశానికి కారణమవుతూ ఉన్నాడు. ఎందుకు ఇప్పుడు ఎక్కడ చూసినా కరువు కాటకములు, పంటలు లేక ప్రజలు ఎందుకు దుఃఖిస్తున్నారు అని అంటే, వారు చేయవలసినటువంటి కర్మలను వారు చేయటం లేదు. సరే, లౌకికంగా అయినా కానీ, ఒక ఆఫీసులో కానీ, ఒక కంపెనీలో కానీ, ఒక ఫ్యాక్టరీలో కానీ ఉద్యోగస్తులు ఉంటారు. చిన్న ఉద్యోగి మొదలుకొని పెద్ద ఉద్యోగి వరకు అందరూ కూడా వారి పనులు సక్రమంగా చేస్తేనే ఆ వ్యవస్థ బాగుపడుతుంది. ఆ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదో నెరవేరుతుంది. అది లేకుండా ఎవనికి వాడు ఇష్టం వచ్చినట్లుగా పనులు చేయటము, చేయకపోవటము, అత్యంత క్రమశిక్షణ రాహిత్యంతో ఉంటే లౌకికంగా కూడా ఏ వ్యవస్థ బాగుపడదు, నాశమవుతుంది. అదేవిధంగా మన పూర్వీకులు అందించినటువంటి పరంపరను మనము కూడా ఎవరెవరు వారి ధర్మాలను ఆచరిస్తూ పోయినప్పుడు ఈ జగచ్చక్రము సాఫీగా సాగుతుంది. లేకపోతే ఇప్పుడు మనం అనుభవిస్తున్నట్లుగా కరువు కాటకాలతో ఉండవలసి వస్తుంది. ఆ కర్మాచరణ చెయ్యకపోతే ఈ వినాశానికి, జగత్ వినాశానికి కారణమవుతూ ఉన్నది. కాబట్టి అఘాయు అన్నాడు. అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. అఘాయు, అఘనిమిత్తం ఆయు యస్య సహ, అంటే పాపమునకు కారణమైనటువంటి ఆయువు కలిగినటువంటి వాడు. ఇక్కడ అఘ అంటే పాపము, అంటే అఘనిమిత్తము అంటే పాపమునకు కారణమైనటువంటి ఆయువు కలిగినటువంటి వాడు. మనము ఇక్కడ ఒక మనిషిగా జీవిస్తున్నాము అని అంటే
మన చేత ఈ జగత్తునకు ప్రపంచానికి ఏదైనా ఉపకారం ఉండాలి. అందుకే భూమికి భారంగా ఉండకూడదు అని అంటారు. తర్వాత ఇంద్రియారామ అన్నారు. అంటే ఈ ఇంద్రియముల చేత చేయవలసినటువంటి విహితమైనటువంటి తనకు నిర్దేశింపబడినటువంటి కర్మలను ధర్మములను చేయకుండా కేవలము ఇంద్రియములను విషయ పదార్థములను అనుభవించటానికే ఎవడైతే ఉపయోగిస్తాడో, దాని యందు ఆసక్తి కలిగి ఉంటాడో వాడు ఇంద్రియారాముడు. హే పార్థ, అర్జున, మోఘం అటువంటి బతుకు ఎవడైతే కేవలము విషయాసక్తుడై జీవిస్తాడో అటువంటి మోఘం, అటువంటి వాడు మోఘం జీవతి అంటే వ్యర్థంగా, దాని వలన తనకు ఉపయోగం ఉండదు, ఇతరులకు భూమికి భారంగా తిండికి వాడు వ్యర్థంగా బతుకుతూ ఉంటాడు. చివరకు వాడు ఇహలోకంలో కేవలము స్వార్థమయ జీవితాన్ని సాగించి ఎవరికీ తాను ఉపయోగము లేకుండా చివరికి వాడు నరకంలో పడతాడు అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ చాతుర్వర్ణములు, ఇక్కడ 4 ఆశ్రమములు, వర్ణములు కాదు ఆశ్రమములు. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. ఈ యజ్ఞములు చేయటానికి ఎవరికి అధికారం ఉన్నది అని అంటే గృహస్థునికి ఉన్నది. గృహస్థుడు యజ్ఞయాగాదులను చేయాలి. ఇక బ్రహ్మచారి, సన్యాసి, వానప్రస్థు ఆశ్రములు వీళ్ళు యజ్ఞము చేయటానికి అధికారం లేదు. అయితే వీడు గృహస్థుడైనటువంటి వాడు వాని ధర్మాన్ని యజ్ఞాలు చేసి దేవతలను తృప్తిపరచి పంటలు పండేటట్లు చేయాలి, అందరి జీవుల ఉద్ధారం కొరకు, జీవులు జీవించడానికి. అయితే బ్రహ్మచారి, సన్యాసి, వానప్రస్థులు వీళ్ళు యజ్ఞం చేయరాదా అంటే వాళ్ళు అగ్నితో యజ్ఞం చేయరాదు. వాళ్లకు ఏది విహితమైనటువంటి కర్మ, ఏది యజ్ఞము అని అంటే వాళ్ళు గృహస్థునికి యజ్ఞము, దానము, తపస్సు ఎలా విహితమైనటువంటిదో అలాగే బ్రహ్మచారి, సన్యాసి, వానప్రస్థాశ్రమి వీళ్లకు విహితమైనటువంటి కర్మలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేయాలి? విద్యాదానం చేయాలి, అభయదానం చేయాలి, తాను తినేటటువంటి అన్నదానం చేయాలి, అధ్యయనము, ప్రవచనము, ధ్యానము, ఇటువంటి వాచిక మానసిక యజ్ఞాన్ని గృహస్థుడు కాకుండా మిగిలినటువంటి 3 ఆశ్రమము వారు చేయాలి. అలాగే కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతములు వీళ్ళు చేయాలి. వీళ్లకు అగ్నితో యజ్ఞము కాకుండా వాక్యజ్ఞము, ఈ విధంగా విద్యాదానం అనేటటువంటి యజ్ఞము వీటిని చేయాలి. ఈ విధంగా 4 ఆశ్రమములైన వారు వారి వారి ఆశ్రమము ధర్మములకు ఉచితంగా వారి ధర్మాలను వారు వదలకుండా కర్మలను ఎవరైతే చేస్తారో అప్పుడు అందరూ 4 ఆశ్రమముల వారు ఈ జగచ్చక్రము ప్రవర్తకం అంటే ముందుకు పోయేదానికి కారకులవుతారు. ఈ జగచ్చక్రము ప్రవర్తమయ్యేటానికి, కదలడానికి సాధ్యమవుతుంది. దీనినే నారదీయ స్మృతి చెప్తూ ఉన్నది. వాచికో మానసో యజ్ఞ, వాక్యజ్ఞము, మానసిక యజ్ఞము ఈ విధంగా ఉన్నది. కాబట్టి సన్యాసులకు కూడా వాచికమైనటువంటి, మానసికమైనటువంటి యజ్ఞము విహితంగా ఉన్నది. మొత్తానికి గృహస్థుడు, తర్వాత మిగిలిన 3 ఆశ్రమముల వారు వారి వారికి విహితమైనటువంటి నిర్దేశింపబడినటువంటి యజ్ఞ కర్మలను వాళ్ళు చేసి ఈ జగత్ యొక్క వ్యాపారము సక్రమంగా సాగడానికి కారణభూతులు కావాలి. అలా చెయ్యకుండా కర్మను వదిలివేసి ధర్మాన్ని త్యజించి వాళ్ళు ఈ జగత్ యొక్క వ్యాపారము సాగకుండా వినాశము వైపు పోవడానికి కారణము కారాదు అని చెబుతూ ఈ యజ్ఞము చేయటం వలన ఈ జగత్ వ్యాపారము ఎలా సాగుతుంది అని మనకు కృష్ణుడు 14, 15, 16 శ్లోకాలలో చెప్పి ఇక
ధ్యానరతునికి, ఎవడైతే ధ్యానంలో మగ్నమై ఉంటాడో వానికి కర్మబంధనం ఉండదు అని 17వ శ్లోకంలో చెబుతాడు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.